ఈ 2 వార్తలు వైరల్ అవుతున్నాయి ట్రంప్ గురించి. ఈ మధ్య కాలంలో ట్రంప్ గురించి రోజుకొక వైరల్ వార్తొస్తుంది. గతంలో ఆహ్, మొన్ననే 4 రోజుల ముందే ట్రంప్‌కి వ్యతిరేకంగా 50 రాష్ట్రాల్లో 1700 టౌన్స్ అండ్ సిటీస్‌లో 70 లక్షల మంది ప్రజలు నిరసన తెలియజేశారు. దాని తర్వాత గాజా మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్. ఎందుకంటే గాజాలో హమస్ అక్కడ రైవల్ గ్రూప్స్ మీద దాడులు చేస్తుంది. దానికి బదులు ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా గాజా మీద మళ్ళీ దాడులు మొదలుపెట్టింది. యాక్చువల్‌గా ఇజ్రాయెల్‌కి, గాజాకు మధ్య ఒక కాల్పుల విరమణ ఒప్పందం కూడా జరిగింది. సో, ఇదొక అంశం అయితే మొన్న జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌తో ఒక సీక్రెట్ మీటింగ్‌లో గట్టిగా ట్రంప్ అరిసాడని వార్తలు బయటకొచ్చాయి. అట్లాగే చైనాతో 150% టారిఫ్ విధిస్తానని చైనాని బెదిరిస్తున్నాడు. సో, మరొక పక్క మోడీని కూడా వార్నింగ్ ఇచ్చాడు. రష్యా నుంచి ఆయిల్ ఆపేస్తామని చెప్పి కూడా కంటిన్యూ చేస్తున్నారని. ఇలాగా అందరినీ బెదిరింపులు, హుంకరింపులు ఒక స్టేట్ రౌడీలాగా ట్రంప్ బిహేవ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒక పాజిటివ్ న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే దీపావళి సెలబ్రేషన్ ట్రంప్ చేసి ప్ర మొత్తం అమెరికా అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పాడు. దీపావళి గురించి పొగిడాడు కూడా. నిన్న దీపావళి అనేది ల డార్క్‌నెస్ మీద లైట్ విక్టరీ అని చెప్పాడు. అమెరికన్స్ అందరూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు అని కూడా అన్నాడు. అంటే గత కొంతకాలంగా ఆహ్, ఆహ్, ఇండియన్ ఫెస్టివల్స్‌ని కూడా అమెరికన్స్ సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ అయింది. అందులో దీపావళి ఒకటి. దీపావళిని ఆల్మోస్ట్ చాలా రాష్ట్రాలు స్టేట్ ఫెస్టివల్ లాగా సిటీస్ కూడా మేయర్స్ కూడా చేసుకుంటున్నారు. అలాగే ట్రంప్ కూడా నిన్న అక్కడ దీపాలను వెలిగించి ఆయన ఆహ్, దీపావళి ఫెస్టివల్‌ని చేసుకోమని ఇది గొప్ప ఫెస్టివల్ అని చెప్పి ఆయన చెప్పాడు. ఆహ్, దాని గురించి ల్యాంటర్న్స్, దియాస్ ఇవన్నీ పెట్టుకొని చేసుకుంటారో ఏదో మాట్లాడాడు. ఎందుకంటే ఓట్ బ్యాంక్‌గా మనకి ఇండియన్ అమెరికన్స్ అక్కడ దాదాపు 54 లక్షల మంది ఇండియన్ ఆరిజిన్ అమెరికన్స్ అక్కడ ఉంటున్నారు కాబట్టి వీళ్ళ ఓట్ బ్యాంక్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ ఫెస్టివల్స్ అక్కడ చేసుకోవడం. రెండోది మన వాళ్ళు అనేక పొజిషన్స్‌లో కూడా ముఖ్యంగా సర్వీస్ ఇండస్ట్రీలో చాలా బలంగా ఉంటున్నారు. కాబట్టి ఇటు ఫైనాన్షియల్‌గా కావచ్చు, అమెరికన్ గవర్నమెంట్స్‌లో ఇప్పుడు ఎఫ్‌బిఐ లాంటి కాష్ పటేల్ లాంటి వాళ్ళు కూడా ఇండియన్ ఆరిజిన్ నుంచి వెళ్ళిన వాళ్ళే. సో, అట్లాగే జేడీ వాన్స్, ఉషా చిలుకూరి ఆమె కూడా తెలుగు వ్యక్తి. సో, ఇలాగా అక్కడ అమెరికాలో వివిధ పొజిషన్‌లో కూడా ఇండియన్స్ ఉండడం, అట్లాగే వాళ్ళ పాపులేషన్ కూడా మనది స్ట్రాంగ్‌గా ఉండడం, వాళ్ళ విద్యార్థుల్లో కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌లో కూడా సెకండ్ ప్లేస్ చైనా తర్వాత ఇండియానే ఉంది. సో, అందుకని ఇండియన్ ఫెస్టివల్స్‌ని అమెరికన్ ప్రెసిడెంట్స్ కూడా చేసుకోవడం అనేది కనబడుతుంది. ట్రంప్ కూడా దానికి మినహాయింపు కాదు. ట్రంప్ ఏందంటే ఒకరోజు పొగుడుతాడు, ఒకరోజు బెదిరిస్తాడు. అలా ఉంటది అతని స్కీమింగ్. అతను ఏందంటే ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంట్ అంటారు. అతను వ్యాపారస్తుడు యాక్చువల్ రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వ్యక్తి. అతనికేమంటే ఎక్కడ బెదిరించాలి, మళ్ళీ రెండో రోజు పొగడడం అట్లా తన కంట్రోల్‌లో పెట్టుకోవడానికి నిరంతరం ఒక కన్‌ఫ్యూజ్ చేస్తూ ప్రత్యర్థిని డీల్ చేయడానికి అతను చేస్తూ ఉంటాడనమాట. సో, ఈ నేపథ్యంలో దీపావళిని పొగడడం అనేది ఎప్పటికప్పుడు ఏందంటే మనం ఒకరోజు పాజిటివ్‌గా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇండియన్స్. రెండో రోజు నెగెటివ్‌గా ఉంటాడు. ఎప్పుడు ఏమి డిక్లేర్ చేస్తాడో తెలీదు. ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం పెడతాడో తెలీదు. ఇలాంటి ఒక కన్‌ఫ్యూజ్ చేసి నేను ఫ్రెండా, ఎనిమీనా అనేది జనాలకి తెలియకుండా కన్‌ఫ్యూజ్ చేసేది అనేది అతని స్ట్రాటజీ. పిచ్చోడిలాగా కనబడతాడు గానీ అతను పిచ్చోడు కాదు. అతని స్ట్రాటజీని కింద నుంచి తీసుకుంటా వచ్చిన వ్యక్తి అతను. సో, ఈ నేపథ్యంలో అది జరిగింది. ఇంకా రెండవది ఏందంటే వైట్ హౌస్‌ని నిన్న బుల్డోజర్‌లు వచ్చి కూల్చికొట్టాయనే వార్త కూడా వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ ట్రంప్‌ని మనం తీసుకోవాలి. ట్రంపు ఏందంటే అతను అనుకున్నవన్నీ ఎవడి మాట కేర్ చేయకుండా చేసేస్తూ ఉంటాడు. దానివల్ల ఎవరితో ఏం గొడవలొచ్చినా అతనికేమి ప్రాబ్లమ్. ఎలాన్ మస్క్ ఇతనికి డబ్బులు పెట్టాడు. ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేశాడు. అన్నీ చేసి హెల్ప్ చేసినాక ఎలాన్ మస్క్‌ని ఇతను బెదిరించడం మొదలుపెట్టాడు. నీ దేశం డిపోర్ట్ చేస్తా నిన్ను కూడా అన్నాడు. సో, అలాగా ట్రంప్‌కేందంటే అతనికి అనుకూలంగా ఉంటేనే వాళ్ళతో మంచిగుంటాడు తప్ప ఎవరితో ఎప్పుడు గొడవలు దిగుతాడో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వైట్ హౌస్‌లో ఈస్ట్ బ్లాక్ ఉంది. ఈస్ట్ బ్లాక్‌ని కూలగొడుతున్నారు. అది ఎందుకు కూలగొడుతున్నారంటే ఈస్ట్ బ్లాక్ అనేది
వైట్ హౌస్లో ఏదైనా పార్టీలు ఇవ్వడానికి, లేకపోతే అక్కడ ఏదైనా గ్యాదరింగ్స్, డిన్నర్స్ అట్లాంటి వాటికి అది వాడుతున్నారు. అది సరిపోవట్లేదు. 200 మంది కంటే ఎక్కువ పట్టట్లేదు. దాన్ని ఎక్స్టెండ్ చేసి 90,000 ఎస్ఎఫ్టీతో ఒక పెద్దది చేసి అక్కడ దాదాపు $250 మిలియన్ ఖర్చు పెట్టి దాన్ని కూలగొట్టేసి దాన్ని బాల్ రూమ్ అంటారు. ఈ బాల్ రూమ్ చేస్తున్నాడు. ఇదేంటంటే ఈస్ట్ వింగ్ అనేది 1902లో బిల్